గుండెల్లో ఏదో సడి ఉండ్రుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీగల్లె మారింది హృదయం నువ్వే కనబడి తుళ్ళి తుళ్ళిపోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఏదో సడి ఉండ్రుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి లక్ష్ములు హాయ్ నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు గ్రైన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. మన షో చూసిన వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతారండి, అన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు పార్టిసిపెంట్స్ అందరికీ, మరి అవన్నీ నిజంగానే ఇచ్చేస్తారా అంటే అవును ఎపిసోడ్ అయిపోగానే తీసుకెళ్ళిపోతారు అని చెప్తాను. అప్పుడు నన్ను ఒక ఆయన అడిగారు, ఏమండి ఇలాంటివి ఏదో అబ్బాయిలకు కూడా ప్లాన్ చేయొచ్చు కదండి, ఎప్పుడు ఆడవాళ్ళకైనా గిఫ్ట్లు, ఎప్పుడు వాళ్లే గెలుచుకోవాలా, మేము కూడా ఆడతాం, మేము కూడా డాన్స్లు వేస్తాము అని అడిగారు. అసలు ఒకవేళ ఇలాంటి షో ఓన్లీ మగవాళ్ళకు ఉంటే ఎలా ఉంటుంది? ఇవాళ వచ్చేటువంటి మన నలుగురు ఆడపడుచుల్ని అడుగుదామా? ముందు వాళ్ళని పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ దెమ్. మనం పరిచయం చేసుకునే ముందు ఇందాక నేను ఆడియన్స్ అడిగాను క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటి షోలు అబ్బాయిలకు పెడితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా వాళ్ళకు కూడా లంగా లేసి వాళ్ళు ట్రెడిషనల్ అంటే ఏం వేసుకుంటారు? కానీ వాళ్ళలో ఇన్ని కలర్స్, ఇన్ని రంగులు, అన్నట్లు ఎంత సున్నం కొట్టినా అంతే అంట. ఎంత మాట అనేసింది మీ మగజాతిని మొత్తం. కలర్ఫుల్ కదా, ఆబ్వియస్లీ వీఆర్ కలర్ఫుల్ ఆల్వేస్. ఓకే, ముందు నాకు మీ పేర్లు చెప్పండి. హాయ్, నేను దివ్య, ఎంటెక్ చేస్తున్నాను మాదాపూర్ నుంచి. ఇప్పుడు ఎంటెక్ స్టూడెంట్ లా అనిపిస్తున్నా. దిగు, ఏం కష్టపడతావులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, నీ పేరు? నేను శృతి. శృతి, ఏం చేస్తుంటావు? నేను MBA అయిపోయింది, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్యాషన్ డిజైనింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, నీ పేరు? ఎందుకు హాయ్ అంత నీరసంగా చెప్తున్నావు? నువ్వు జోష్ అడగట్లేదు. నేను జోష్ అడగట్లేదా? హే, నువ్వు ఏం చేస్తుంటావు? నీ పేరేంటి చెప్పు. చెప్పమ్మా. ఆ జోష్ ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి fans ఆ అండి? మా ఇంటికి షోకి 4 కోతులు దూరంటే అక్కడ మా ప్రతినిధి శామా చెప్పండి, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? నేను రిపోర్టర్ని కాదు, నేను యాంకర్ని. ఓకే, నేను అనిత, నేను ఫిలిం నగర్ వచ్చాను. MBA ఫస్ట్ ఇయర్ న్యూస్. ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసేయ్. అభయం ఇదే మిత్రమా. తను ఒక్కదానికేనా, మరి మాకు లేదా? నా చెయ్యి చాలా పెద్దదే, రేస్ ఇలా వస్తూ ఉంటాయి. అదే కృష్ణుడు ఎత్తాడు కదా, మనం వెళ్ళి అలా దక్కోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, నీ పేరు? శ్రేయ. శ్రేయ, నువ్వేం చేస్తుంటావు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఎక్కడి నుంచి వచ్చావు? సంగారెడ్డి నుంచి వచ్చాను. సో వీళ్ళ ముగ్గురులో నీకు ఎవరు నచ్చలేదు?
నో అందరు నచ్చారు. ఎవరు బాగా నచ్చారు? గుడ్ శ్యామల నచ్చింది ఎక్కువ అందరికి. వాళ్ళ ముగ్గురులో అని అడిగా, నీకు తెలుగు కూడా అర్థం కాదు. ముగ్గురు కానీ నువ్వు బాగున్నావు కదా. ఇంకా ఇంకో క్వశ్చన్ అడగకుండా నా నోరు అలా లాగేసి కుటుంబం అన్నాక ముగ్గురు నలుగురు కాదు కదా. మనందరం ఒక కుటుంబం. సో ఈ కుటుంబంలో ఇవాళ ఒక చిన్న కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి ఈ కుటుంబంలో అయినా సరే గిఫ్ట్లు ఇవ్వకపోతే ఎవరు ఒప్పుకోవట్లేదు కదా ఇవాళ రేపు. సో అందుకే మీకు కూడా కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చాను నేను. గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. సో అవే ఇవాళ మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్. మరి ఎవరికి ఏ గిఫ్ట్ వెళ్తుందో చూడాలంటే మనం మొదలెట్టాలి. ఓకే డన్. రెడీ? పిలిచేద్దామా? మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మరి ముందుగా పిలిచేద్దాం మన దివ్యాని. దివ్య వచ్చే. నా డైలాగ్ వినకుండా వెళ్ళాక నుంచి నువ్వు డైలాగ్ చెప్తావా? చెప్పు. నువ్వు చెప్తానంటే నేను వద్దంటానా? చూడమ్మా శ్యామల, నేను సింహం ఒకటే. నేను జుట్టు వేసుకుంటాను, అది వేసుకోదు. మిగతా అంతా సేమ్. ఇంకో విషయం తెలుసా? నువ్వు బట్టలు వేసుకుంటావు, అది బట్టలు వేసుకోదు. ఇది మన సెకండ్ రౌండ్ లో చెప్తామని ఇప్పుడు ఆపాను అనమాట. సరే, ఇప్పుడు నేను నీకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం అనుకుంటూ ఆడేసేయాలి. నీకు ఇచ్చే మంత్రం సరే సింహం గురించి చెప్పావుగా, ఎలాగో సింహం 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 అనుకుంటూ ఆడేసి చూద్దాం సింహం హెల్ప్ చేస్తుందా లేదా. కాకుండా చూసుకో. పడద్దు 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 పడద్దు. $80. సెకండ్ బాల్. ఇప్పుడు కొంచెం ఈ సింహానికి ఇంకో పేరు చెప్తాం. మృగరాజు. డన్. మృగరాజు. మృగరాజు 100. ఇప్పుడు సింహానికి ఇంకో పేరు సింగం. సింగం మన సూర్య. $80. 200 and 160. 260 points. Thank you. శృతి, ఇప్పుడు నువ్వే ఆడాలి. దా వచ్చే. ఇప్పుడు నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే లక్క పెడతా. లక్క పెడతా. అందులోకి కష్టంగా ఉంది. అని ఒకసారి లక్క పెడతా అని. లక్క పెడతా. ఇలా కంటిన్యూస్ గా అంటూ ఆడాలన్నమాట. తీసుకో ఫస్ట్ బాల్. శృతి పోయింది. లక్క పెడతా. సెకండ్ బాల్. లక్క పెడతా. లక్క 60 points. లాస్ట్ బాల్. ఓకే, ఇది లక్కీ పెడతావు కాదో చూద్దాం. రైట్. ఇది కొంచెం స్పీడ్ ఎక్కువైంది బాల్. 160 points. థ్యాంక్ యూ. అనిత వచ్చేసి. నీకు ఇచ్చే మంత్రం ఏంటి? ఏమిద్దాము? కోతి. కొండముచ్చు. ఫస్ట్ బాల్ అంటూ ఆడాలి. మైండ్ పెట్టుకున్నావు కదా. ఆగిపోయింది. సెకండ్ బాల్. కరెక్ట్ గా పనిచేయదు మంత్రం. సరే పోనీ దానికి ప్రమోషన్ ఇద్దాం. కొండముచ్చు నుంచి కోతి. కోతి 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 కోతి. ఆ జాతికి నీకు అసలు అచ్చొచ్చినట్టు కనిపించట్లేదు. ఏదో సంబంధం ఉంది. అదే దగ్గర సంబంధం. ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి చూడండి అసలు ఆ జాతికి తినికి. ఇదేదో బాగాలేదు, నేను తీసుకుంటాను మంత్రం. సరే నువ్వేం చెప్తావు చెప్పు. శ్యామల. అయ్యో, ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అవుతుంది ఇప్పుడు. సరే ఆడు. శ్యామల 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 శ్యామల. 90 points. నిజం చెప్పు, ఏంటి నీకు కోతికి కొండముచ్చుకి ఏంటి రిలేషన్ ఏంటి? అంటే నిన్న మొన్న 26 వచ్చాయి. కోతులా కొండముచ్చులా? కోతులు. మా ఇంట్లో దాని పొమగ్రనేట్ చెట్టు ఉంది, అది తింటుంటే కొట్టేదాన్ని రోజు.
అది ఇలా నువ్వు తీర్చుకుంది విసిరిన ఒక్కో రాయికి ప్రతి కోతి రివెంజ్ తీర్చుకుంది. ఇలా జరుగుతుందంటే పిలిచి భోజనం పెట్టేదా లేదులే పాపం అలా ఏం లేదు. 90 పాయింట్స్. శ్రేయ వచ్చేదా. శ్రేయ నన్ను ఇందాక అడుగుతుంది అనమాట ఈ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు, నాకు మంచి మంత్రం ఇవ్వా, నాకు మంచి మంత్రం ఇవ్వా, నాకు మహేష్ బాబు ఇవ్వా అని అడుగుతుంది. ఏం కావాలా? మహేష్ బాబు అంట. సంపూర్ణేష్ బాబు ఎలా నా మనసులో ఉన్న మాటలని నీకు అలా తెలిసిపోతున్నాయి దివ్య. శ్యామలా కనెక్ట్ అయ్యాం మన ఇద్దరం. ఇప్పుడు మనం దాన్ని కొంచెం మార్చి సంపూర్ణేష్ బాబు ఇద్దాం. అసలు ఆట అదిరిపోవాలి. అలా అనుకుంటే నువ్వు కూడా సంపు సంపు సంపు. సంపూర్ణేష్ బాబు నువ్వు డైటింగ్ చేయాలి అటు ఇటు కదలాలంటే. ఇప్పుడు కొంచెం మారుద్దాం. సరే నువ్వు మహేష్ బాబు కావాలని అడిగావు కాబట్టి మహేష్ బాబు ఇస్తాను, కానీ దానికి చిన్న ట్యాగ్ లైన్ యాడ్ చేస్తా, అది కూడా అనాలి. నువ్వు అది అంటావంటేనే ఇస్తా. ఏంటి? మహేష్ బాబు నా అన్నయ్య, మహేష్ బాబు నా అన్నయ్య అంటే అనాలి. నో ప్రాబ్లం, మ్యారేజ్ అయిపోయింది కదా. సరే నా అన్నయ్యలే. మనసులో కుళ్ళి ఏడుస్తా ఉంటుంది తెలుసా. మహేష్ బాబు మా అన్నయ్య, మహేష్ బాబు మా అన్నయ్య. అరే ఇది కూడా వర్కౌట్ అవ్వలేదా? నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను తెలుసా. సేమ్ నీకు ఎలా అయితే ఆగాయో అలానే ఆగాయి. ఇప్పుడు మంత్రం ఇవ్వాలి. సరే ఇప్పుడు లాస్ట్ మంత్రం. సరేనా, మహేష్ బాబు అయిపోయింది, సంపూర్ణేష్ బాబు అయిపోయింది. ఇంకా బాబులు ఎవరున్నారు మనకి? మోహన్ బాబు గారు, డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. చూద్దాం, మోహన్ బాబు ఆయన కరుణిస్తారు. మోహన్ బాబు మోహన్ పాపం నీరు గారిపోయింది పిల్ల. వాట్ ఈస్ దిస్? ఇంతమంది బాబులు కలిసి వచ్చినా నీ స్కోర్ పెంచలేకపోయారంటే సంథింగ్ రాంగ్ కదా. ప్రాబ్లం, అందుకే చెప్పా శ్యామలా. ఒకసారి ఆగు, నువ్వు ఇలా ఉండి ఇక్కడ నీకు దిష్టి తీస్తా నేను మొత్తం. తూతు అని అక్కడ 0 పాయింట్స్. ఎవరికైనా వచ్చాయా ఈ రౌండ్ లో 0 పాయింట్స్? ఏ చాలా మంది ఉన్నారు చరిత్ర సృష్టించిన వాళ్ళు. ఓహో, వాళ్ళు సిట్టింగ్ బాధపడతామా? ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి విత్ 260 పాయింట్స్ టాపర్ అయిపోయింది దివ్య. ఇలా ఉన్నారు వరుసగా. ఫస్ట్ నువ్వు, సెకండ్ నువ్వు, థర్డ్ నువ్వు, ఫోర్త్ నువ్వు. సో మరి అదే ఆర్డర్ లో గిఫ్ట్స్ కూడా తీసేసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. దివ్య టాప్ గిఫ్ట్ ఏది కావాలి? బీన్ బ్యాగ్, మేకప్ కిట్, రాగి సెట్ అండ్ టవర్ ఫ్యాన్. రాగి సెట్. ఓకే. నెక్స్ట్ నువ్వే శృతి. ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్. ఓకే. నీకేం కావాలి? బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. ఓకే. శ్రేయ నీకు? జ్యూసర్. ఓకే. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా. ఏదో అయింది ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. ఫస్ట్ రౌండ్ లోనే వీళ్ళు నాకు చాలా విషయాలు చెప్పారు. మరి ఈ రౌండ్ లో నిజంగా మీరు చెప్పేస్తే బోర్డులోని పాయింట్లు కూడా వస్తాయి మీరు చెప్పినందుకు. మీరు చెప్పాల్సిందల్లా 8 ఫోటోగ్రాఫ్స్ అక్కడ మీరు చూసినవి గుర్తుపెట్టుకుని చెప్పడమే. ఒక్కొక్క ఫోటోకి 100 పాయింట్స్, మొత్తం 800 స్కోర్ చేయొచ్చు. స్టార్ట్ చేసేద్దాము సెకండ్ రౌండ్. చెప్పుకోండి, చూద్దాం. దివ్య ముందు నువ్వే ఆడాలి. నీకు వచ్చేటువంటి 8 పిక్చర్లు చూసేద్దాము. పిక్చర్స్ ప్లీజ్. టైమ్ అప్. పిక్చర్స్ వెళ్ళిపోయాయి.
ఊసరవెల్లి హార్ట్ సింబల్ చెప్పనా? ఫస్ట్ ఊసరవెల్లి కదా? కాదు, చెప్తాను విను. చెప్తావా? హార్ట్ సింబల్, పిచ్చుక, కోతి, ఊసరవెల్లి, ఫ్లవర్, జీ తెలుగు ఆర్టిస్ట్, మష్రూమ్, ఎన్టీఆర్. బా బాగుంది. మొత్తం 8 కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే 8 చెప్పేసావు కాబట్టి ఈ పిక్చర్స్ ని వాడుకుంటూ ఒక కథ అల్లాలి. ఇప్పుడు నువ్వు నాకు మంచి స్టోరీ చెప్పాలి. నువ్వు ఈ నేనా? పిక్చర్లు అన్ని అందులో కనబడాలి నాకు. దిమ్మ తిరిగింది పాపకి. అంతొద్దు, బాణతో పెట్టుకోవద్దు. దానికి మనం ఏం టైటిల్ పెడదామంటే జూనియర్ ఎన్టీఆర్ కి ప్రేమతో. ఓకేనా? సూపర్. ఇప్పుడు చెప్పు కథ చెప్పు. నాన్నకు ప్రేమతో చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని కలవాలని వచ్చిన జీ తెలుగు ఆర్టిస్ట్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు. వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఊసరవెల్లి పోస్టర్ చూసారు. చూడగానే లాన్ అంతా బాగుంది, అక్కడ మష్రూమ్స్, పిచ్చుకలు, మన కోతులు కూడా కనిపించాయి. అంత ఎంజాయ్ చేశారు వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో. ఇంతకీ ఎన్టీఆర్ ఇంట్లో ఉంటున్నాడా జూలో ఉంటున్నాడా? అంటే ఎన్టీఆర్ కి డాగ్స్ పెట్స్ ఇష్టం అంట. ఓ సో అలా ఇప్పుడు బాబు ఒకడు ఉన్నాడు, వాడు ఆడుకోవడానికి అలా పిచ్చుకల్ని కోతులు కూడా ఇచ్చాడు ఈ మధ్య. కథ బాగుంది, పాయింట్లు కూడా బాగా వచ్చాయి. 800. నెక్స్ట్ శృతి, నువ్వే రెడీయా? నీకు వచ్చినటువంటి 8 పిక్చర్స్ చూసేద్దాము. ఇమేజెస్ ప్లీజ్. ఓకే, టైమ్ అప్. పిక్చర్స్ చెప్పిస్తాను. ఒక్క నిమిషం, నువ్వు చెప్పేద్దు కానీ నువ్వు చెప్పేసే ముందు ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. వద్దు నాకు కన్ఫ్యూజ్ చేయకు. బల్బుని ఎవరు కనిపెట్టారు? బల్బునా? కన్ఫ్యూజ్ చేయకు. థామస్ అల్వా ఎడిసన్. అరే తొందరగా అడుగు. శ్రేయా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ శ్రేయా. చూద్దాం ఇప్పుడు ఎలా చెప్తా. చెప్పు. పోసాని, సిగరెట్, సైకిల్, కెమెరా, డ్రామ్, గ్లోబ్, ఫ్లైటా? ప్లేన్. అలాగే ఉండండి. నేను ఇలాగే ఉంటా కానీ టైం ఉండదు. టైం మాత్రం పరిగెడుతూనే ఉంటుంది. నేను ఎలా నించున్నా? ఏయ్ ఉప్పు అందించారు. బల్బ్. ఓకే. అమ్మయ్య, నన్ను కన్ఫ్యూజ్ చేయలేదు. అసలు ఎంత పిచ్చిదంటే నేను బల్బు గురించి ఇంత డిస్కషన్ పెట్టా, అదే మర్చిపోయింది. అక్కడ వరకు గుర్తుపెట్టుకుంది. 800 పాయింట్స్. థ్యాంక్ యూ. న్యూస్ రిపోర్టర్ చాలా చూడాలి లేదా. యాక్చువల్ గా న్యూస్ రిపోర్టర్స్ కి బ్రెయిన్ ఉండదంట. బ్రెయిన్ ఉండదా? రామారామ రాసుకోవడానికి మంచి టాపిక్. న్యూస్ రిపోర్టర్స్ కి బ్రెయిన్ ఉండదంట. 8 పిక్చర్లు వచ్చేస్తాయి. బుర్ర ఉండదంటోంది. ఉందని నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇద్దరు 800 చెప్పి కూర్చున్నారు. అంతే. పిక్చర్స్ ప్లీజ్. ఓకే, టైం అయిపోయింది. పిక్చర్స్ తీసేయండి. అండ్ 30 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చెప్పేయాలి. స్టార్ట్. డాగ్, ఎస్కలేటర్, చార్మీ అండ్ చార్మి తర్వాత బాబోయ్, తన అన్నమాట నిజం చేస్తావు. చెప్పు. చార్మి, ఎంత పని చేసావు చార్మి. టైం అయిపోయింది. యాంకర్ అనిపించుకున్నాను. ఈ అనలైజేషన్ నువ్వు ఎలా చేసావు కానీ అసలు ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు దివ్య? అంతే. ఫేస్ చూస్తే కొన్ని మొహాలు చూస్తే తెలిసిపోతుంటాయి. అంతే. చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. చార్మి దగ్గర నీకు బ్రేక్ పడింది. అది ఇంకా తర్వాత బండి కదలేదు. అడ్డంగా ఉంది బాగా. అంటే ఎంత మాట అంటున్నావు అసలు నువ్వు చార్మిని.
ఎంత ఇది కూడా రాసుకోవచ్చు. చార్మి బాగా అడ్డంగా ఉందంట. చార్మి అడ్డంగా ఉండడం వల్ల ఏం కనిపించలేదంట. శ్యామల ఇక్కడ అడ్రస్ దొరికింది. న్యూస్ రీడర్. టీవీకి వెళ్తే చాలు ఈ మాటలు కరెక్ట్ గా చెప్పా. అడ్రస్ తీసుకొస్తాను ఇంకా. మొత్తం నీకు 300 పాయింట్స్ వచ్చాయి రౌండ్ లో. నెక్స్ట్ శ్రేయ నువ్వే. రెడీ? రెడీ. ఇందాక బల్బుని కనిపెట్టింది ఎవరు అంటే థామస్ ఆల్వా ఎడిసన్ అని చాలా టక్ చెప్పావు. మరి ఇప్పుడు కూడా అంతే టక్మని చెప్పేయాలి. 8 పిక్చర్స్ చూసేద్దాం. పిక్చర్స్ ప్లీజ్. ఓకే, టైమ్ అప్. పిక్చర్స్ వెళ్ళిపోతాయి. 30 సెకండ్స్ మాత్రమే ఉంది. చెప్పేసాయి. సోఫా, చైన్, వాయిలిన్, శ్రీదేవి, నువ్వు ఆవిడ చార్మి దగ్గర బ్రేక్ వేస్తున్నావు, శ్రీదేవి దగ్గర బ్రేక్ వేసావా? శ్రీదేవి, బోని కపూర్. పీపుల్ అక్కడ కూర్చున్నారు. పీపుల్ వాళ్ళు మనుషులేనా? మనుషులు తర్వాత గ్లాసెస్, తర్వాత పానీపూరి, తర్వాత గ్లాసెస్, పిక్చర్ ఏంటి? నేను చెప్పాను నీకు ఆ పిక్చర్ లేదు. అది సంథింగ్ పిక్చర్. పీపుల్ సంథింగ్ పిక్చర్ అంటే కుదరదు. పిక్చర్ పీపుల్ అయితే ఉంది కదా. పానీపూరి, ఓకే. తర్వాత పానీపూరి, తర్వాత గ్లాసెస్, తర్వాత అది అనేసరికి టైం అయిపోయింది. లాస్ట్ ఒక్కటి చెప్పలేదు. మొత్తం 7 చెప్పావు. 700 పాయింట్స్. సో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ రౌండ్ అయిపోయేసరికి ఇద్దరు కొట్టుకుంటున్నారు టాప్ పొజిషన్ కోసం. మనం వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ త్వరగా 8 చెప్పేశారో టైం కన్సిడర్ చేద్దాం. ఓకే, 7 సెకండ్స్ ఇంకా ఉండగానే చెప్పేసింది దివ్య. సో టైం కన్సిడర్ చేసి చూస్తే ఈ రౌండ్ టాపర్ అగైన్ దివ్య. దివ్య టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. దివ్య ఏం గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. టవర్ ఫ్యాన్. శృతి నీకు? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. శ్రేయ? మల్టీపర్పస్ కిచెన్ సెట్. కిచెన్ సెట్. ఓకే. నీకు అనిత? ల్యాంప్. ల్యాంప్. ఓకే. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన
పాటలో ఎంత ఫీల్ ఉంటుందో ఈ రౌండ్ లో అంతకంటే ఎక్కువ ఫీల్ ఉంటుంది. సో ఆ ఫీల్ ఎంజాయ్ చేసేయడానికి రెడీ? మొదలు పెడదాము మన థర్డ్ రౌండ్, రంగుల రత్నం. దివ్య, 2 రౌండ్ల నుంచి నువ్వే టాపర్ అవుతూ వస్తున్నావు. బోరు కొట్టట్లా? ఈ రౌండ్ పక్కోళ్ళకి ఇచ్చి. వద్దు, నువ్వే అవుతావా? సరే, 60 సెకండ్స్ టైం ఉంది. ఎంత బాగా వేస్తావు వేసేసుకో బాణాలు మరి. టైమర్ ప్లీజ్ స్టార్ట్. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందా, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందా. అరే మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి అక్కడ 40 దగ్గర నేను మళ్ళీ పెడతాను అది. 100 లో కొట్టేదాన్ని నేను. నీహో బాణం ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వేయచ్చు కదా, దాన్ని ఇలా ఎందుకు వేసారు? లేదు, కరెక్టే. 40లో ఒక బాణం ఉంది, ఇప్పుడు 80లో కింద పడింది. ఇప్పుడు పడితే వాట్ షుడ్ ఐ డూ? నువ్వు నిన్ను ఎవడు లేసరమన్నాడు? లేదు, ఇప్పుడు పడింది. టైం అయిపోయింది కదా. టైం ఉన్నప్పుడే పడింది. అప్పుడు కౌంట్ లేదు కదా. 40లో ఏం లేవు, 60లో ఒకటి ఉంది. 40లో ఒకటి ఉంది కదా. 40లో నేను ఒకటి తీసా. అవును, 40లో ఒకటి, 60లో ఒకటి, 100 ప్లస్ 80లోనేమో 2 ఉన్నాయి, 160. 260 పాయింట్స్. శృతి 260 నీ టార్గెట్. ఓకే, 60 సెకండ్స్ టైమర్ మొదలు. టాటా. లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాడి బుక్కన సుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. అయిపోయింది టైం. చూద్దాం. 40లో 1 2 3 120 అండ్ 60లో ఒకటి, 120 ప్లస్ 60 180 పాయింట్స్. శ్రేయ 60 సెకండ్స్ టైమర్ ఇచ్చేస్తాను. 260 స్టిల్ టాప్. దివ్యానికి కొట్టాలి రౌండ్ లో. సరేనా, 2 రౌండ్లు ఎక్కువైపోయింది టాపర్ దానికి. వద్దు, టైమర్ ప్లీజ్. నాకు బీన్ బ్యాక్ కావాలి. అండ్ స్టార్ట్. Cambia mami, let's do something. Give me some kiss and you hold me for loving. Baby, come and do me. Hey, if you to me. Baby, I'm a star. Cambia mami, let's do something. Give me some kiss and you hold me for loving. Baby, come and do me. Hey, if you to me. Baby, I'm a star. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. నీకొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, తోటి పుట్ట మాకు.
మైక్ పాపం బాగా రైస్ చేసింది కానీ అది ఎంతవరకు వెళ్ళిందంటే 100లో ఒకటి వేసింది మొత్తానికి, 80లో ఒకటి, 60లో ఏం లేవు, 40లో 2 ఉన్నాయి. సో 80, 160, 260 పాయింట్స్. సేమ్ అట్లా ట్రై చేశాను. కరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి బ్రేక్ వేసింది. సో మీ ఇద్దరికంటే ఎవరు ఎక్కువ ఆడకపోతే అప్పుడు మీ ఇద్దరులో ఎవరు విన్నారో చూద్దాం. ఓకేనా? ఇంకొకళ్ళు ఆడాలి కదా. రెడీయా? 60 సెకండ్స్ టైమర్, 260 నీ టార్గెట్. ఓకే, స్టార్ట్. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస 7 వారాల పూలు రెడీ. చేతిలో గోరింటాకు రెడీ, చెంపలో చంకి తలుపు రెడీ, చందమామ వాలిపోగా గుండెలో నీకు తోటు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. అన్నిత అసలు భలే కొట్టే తెలుసా, అన్ని టక్ 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 టగా. చూద్దాం. 100లో ఒకటి, 80లో 2, సో 260 అక్కడే అయిపోయింది. నీ టార్గెట్ నువ్వు రీచ్డ్. తర్వాత 60లో ఒకటి అండ్ 40లో ఒకటి, 360 పాయింట్స్ అండ్ రౌండ్ టాపర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పాపం బీన్ బ్యాగ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది దివ్య. తీసుకుందాం పదండి గిఫ్ట్. సో అనిత మొత్తానికి రౌండ్ టాపర్ అయిపోయావు. టాప్ గిఫ్ట్ తీసేసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? బీన్ బ్యాగ్. బీన్ బ్యాగ్. ఎవరో ఏడుస్తున్నారు ఇక్కడ. ఓకే, నేర్చుకొని నాకు బుర్ర లేదంట. బాగా బుర్ర లేని వాళ్ళ కళ్ళు మూసుకొని కొట్టేస్తారు. అలా కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు చేసుకునే పాపం జాగ్రత్తగా ఆడింది గెలవాలని. గెలిచింది. సూపర్, కంగ్రాట్స్. శ్రేయ నీకేం కావాలి చెప్పు. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నీకు కుంకుమర్ తీసేసుకోవచ్చు. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమర్న. థ్యాంక్ యూ. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. ఓకే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, ఎత్తి పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు వీళ్ళ స్కోర్లు చూసేద్దాము. సో నెక్స్ట్ రౌండ్ హై స్కోర్ లో ఉన్న వాళ్ళిద్దరూ ముందు ఆడతారు. నెక్స్ట్ స్కోర్లను బట్టి 3rd and 4th పొజిషన్ లో ఎవరున్నారో వాళ్ళు తర్వాత ఆడతారు. సో మరి మొదలు పెట్టేద్దాము. నెక్స్ట్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో ముందుగా గేమ్ ఆడేస్తోంది A and B, శృతి అండ్ దివ్య. వచ్చేయండి. వీళ్ళ నాడే గేమ్ ఏంటో చూసేద్దాము. గేమ్ ప్లీజ్. ఇవాళ మీరు నలుగురు ఆడే గేమ్ ఇదే. పెన్సిల్ ఉంది కదా, ఇలా ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుని నడుచుకుంటూ తీసుకెళ్ళి గ్లాస్లో వేయాలి. 60 seconds టైం లిమిట్.
మీరు 60 seconds అయిపోయేసరికి ఎన్ని పెన్సిల్స్ వేస్తే అన్ని 100s. రెడీ అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. Sarra, sarra. ఒక్క పెన్సిల్ తక్కువలో ఉంది దివ్య. ఈ పరుగులో ముందుకి దూసుకెళ్ళిపోతుంది శృతి. పెన్సిల్ ని కవర్ చేసేసిన దివ్య. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి? జస్ట్ 5 seconds. ఓకే 1 2 3 4 5 6 7 8 9 అన్నిటి కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 and 8. Okay, 800 points. Thank you. And Niku 900 points. Thank you. ఇంకా మీరిద్దరే ఆడాలి, రండి. ఓకే, టైమర్ వచ్చేసింది. రెడీ, యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. నువ్వేంటి నడుస్తున్నావు? పరిగెత్తు. ఇట్లా వెళ్ళేసి. ఏ పరిగెత్తు, ఎల్లు, ట్రై చేయి. లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. ముందు మనం శ్రేయవి కౌంట్ చేద్దాం, ఓకేనా? శ్రేయ మొత్తం 1 2 3 ట్రై చేసింది, 3 కింద పడేసింది. ఇంకా తర్వాత చెప్పులు ఏం శ్యామల కబుర్లు, ఏంటి మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నాడా, ఏంటి షూటింగ్ ఎలా జరుగుతుంది, ఇద్దరం ముచ్చట్లు చెప్పుకుంటాం. ఇలాంటివన్నీ చెప్తుంది నాకు వచ్చి. ఆడమ్మా అంటే ఏ ఉందిలా ఆడుతుంది అంట అన్ని అంట. సరే, మొత్తానికి నాతో బాగా కబుర్లు చెప్పావు అబ్బా, థ్యాంక్స్. ఇప్పుడు నీకు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 800 పాయింట్స్. ఒకసారి ఫైనల్ స్కోర్లు చూసేద్దాం అందరివి, పదండి. 4 రౌండ్లు పూర్తయిపోయాక స్కోర్లు చూస్తే 21-20 పాయింట్స్ తో ఇవాల్టి విజయలక్ష్మి దివ్య. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ. అష్టలక్ష్మి వెండి కలసం నీదే, గెలిచేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ రౌండ్ ఒకటి ఉంది, ఆడేద్దామా మరి? Yes. గోల్డ్ రౌండ్ ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ బుద్ధ వస్తాడా, లక్ష్మి వస్తుందా? అతనికి బుద్ధానా? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి.
ఇద్దరు లక్ష్మి అంటున్నారు, ఒకళ్ళు కోతి బుద్ధ మాత్రం బుద్ధ అంటున్నారు. ఎందుకంటే నాకు బ్రెయిన్ లేదు, నేను తీర్చుకుంటాను. నువ్వు తీర్చుకో అంతే, నువ్వు తీర్చుకో ఈరోజు. తీర్చుకున్నంత ఈ రౌండ్. సరే చూద్దాం, లక్ష్మియో బుద్ధానో ఏదైనా మనకు కలిసి అయితే వచ్చేసింది. లక్ష్మి వస్తే మనం 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోవడానికి ఇంకొక రౌండ్ ఆడతాం అంతే. ఓకేనా? తిప్పేసి. లక్ష్మి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బోనస్ రౌండ్ లోకి వచ్చేసాము. ఇవాళ మనం దివ్యతో. మరి ఇవాళ వచ్చే పజిల్ ఏంటో చూద్దాం. దానికి దివ్య ఆన్సర్ చేస్తుందో లేదో చూద్దాము. పజిల్ ప్లీజ్. టైమర్ అండ్ పజిల్ ఒకేసారి అది వచ్చేసాయి. కనిపించట్లే. నువ్వు చూడు, క్లియర్ గా అబ్జర్వ్ చెయ్యి. అందులో అసలు ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూడు. అందులో ఒక మూవీ నేమ్ ఉంటుంది. నాకైతే ఆన్సర్ దొరికేసి. అర్జున్. అర్జున్ అయితే కాదు. ఓకే కమ్. అర్జున్ అయితే ఆన్సర్ కాదు. సో దానికి ఆన్సర్ వేరే ఉంది. ఆ ఆన్సర్ మన ఆడియన్స్ చెప్తారు. ఓకేనా? సో నీకైతే ఇప్పుడు అష్టలక్ష్మి వెండి కలసం. థ్యాంక్ యూ. మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను రండి. ఆడపడుచులు ఇప్పటి వరకు మీరు చాలా గిఫ్ట్లు గెలుచుకున్నారు మన షో నుంచి. మరి మిమ్మల్ని ఆడపడుచులు అని పిలుస్తున్నందుకు మిమ్మల్ని ఇంటికి పంపించేటప్పుడు ఆడపడుచు లాంఛనం ఇచ్చి పంపించాలి కదా. జీ తెలుగు ఇస్తున్న ఆడపడుచు లాంఛనం. సో ఇచ్చేద్దాము అష్టలక్ష్మి వెండి కలసం ఇవాళ మన విజయలక్ష్మికి. కంగ్రాచులేషన్స్ దివ్య. థ్యాంక్ యూ. అండ్ మన షో తరఫు నుంచి మీ అందరికీ కూడా లక్ష్మీదేవి ఫోటోస్. సో ఇచ్చేసాం ఇవాళ కూడా వెండి కలసం విజయలక్ష్మికి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్ బాయ్.